శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, మరి ఒక జాతకంలో ఈ మాంది గ్రహం ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దీన్ని పేత గ్రహం అంటున్నారు కదా, ఎలా ఉంటుంది? జనరల్గా జాతక కుండల్లో నవగ్రహాలతో పాటు ఇంద్రుడు, ఓకే, వనరుడు, అవును, యముడు, అవును, మృగవిందు, ముస్త, కులిక, మాంది, ఈ మూడు ప్రేతగ్రహాలు. ఓకే, ఒక ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడంటే అది అజ్జేయబట్టే, అది ఉన్న స్థానాన్ని. అదేవిధంగా మాంది ఎవరికైతే జన్మంలో ఉంటుందో దాని మీద గురు దృష్టి ఒక్కటి, శుక్రుని దృష్టి శుభగ్రహంగా పడ్డదనుకో కొంచెం న్యూట్రల్గా ఉంటుంది, మెంటల్గా కొంచెం క్రియాసిటీని కలగజేస్తూ ఉంటుంది, కానీ నార్మల్గా ఉంటుంది. ఎక్కువ శాతం జన్మంలో కానీ జన్మంల కన్నా ముందు హౌజు వెనక హౌజు, కానీ ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మనిషిని మెంటల్గా ఒక రకంగా మెంటల్గా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. అదే సైకియాట్రిస్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మాంది ఎవరికైతే జన్మంలో ఉంటుందో, అదే చెప్తున్నా కదా, ఇప్పుడు జనరల్గా రాశి ఫలాలు చూసేటప్పుడు కానీ లేకపోతే ఈ పూజార్లకు చూపించుకునేటప్పుడు కానీ వాళ్ళకు ఏ 100 సంవత్సరాల పంచాంగాలలో దొరకదు ఇది. ఇది నవగ్రహాలు కాకుండా 21 పాయింట్స్ ఉంటాయి, తెలుసా మీకు? ప్రపంచంలో ఇన్ని 100 కోట్ల మంది, ఇన్ని లక్షల కోట్ల జీవరాశులకు ఒకదానికి సంబంధం లేకుండా లింక్ పెట్టిండు భగవంతుడు. ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తులే ఒక 5-6 రకాలు ఉన్నప్పుడు ప్రపంచం ఎన్ని రకాలు ఉంటుందండి? ఏ మనిషి జీవించినా ఇదే 12 రాసులల్లా, ఇదే 12 లగ్నాలల్లా, ఇదే 27 నక్షత్రాలల్లా జీవించాలి. నీకు ఇదే వర్తిస్తుందని చెప్పి ఒక మాందీనే పట్టుకొని మనం అది చేయకూడదు. ఈ మాంది అనేది లైఫ్లో ఒక పార్ట్. ఇప్పుడు మాంది అనేది కొందరికి మంచిగా లేదనుకోండి, అది దేంతో కలిసి ఉంది అలా కొన్ని అర్థాలు వస్తాయండి. కొందరికి రావుతోని కానీ చంద్రునితో కానీ లింకప్ అయింది అనుకో, మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది, భయం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కరు ఎటన్నా పోవాలన్నా కూడా భయం వస్తూ ఉంటుంది, అర్థమైందా? అట్లా పక్క పంట ఒకరు ఉంటేనే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. ఇలాంటి అదే ఒకవేళ మాంది శుక్రునితో కానీ ఇంకా వేరే గ్రహాలతో కానీ కొంచెం అది ఉందనుకోండి, మోస్ట్లీ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, మారు పెళ్ళి అవ్వడం కానీ, రెండో పెళ్ళి అవ్వడం కానీ, లేదు పెళ్ళైనాక కూడా ఇంకో వ్యక్తులతోని కొన్ని కంటిన్యూ చేయడం కానీ, ఆ లవ్లు కంటిన్యూ చేయడం కానీ, అంటే ఊకే మార్పును కోరుతూ ఉంటుంది అది. ఎందుకంటే ప్రేతం కదా, అది శ్మశానాధిపతి, ప్రేతగ్రహం. దానికి మనము చేయొచ్చండి. దానికి ఈరోజు చేస్తే 2 డేస్లో ఫలితం వస్తుంది. 2 డేస్లో. ఇందులో మనుషులు కాళ్ళు చేతులు పడిపోయి రోగాలు వచ్చిన వాళ్ళు కూడా మేము లేపిన సందర్భాలు ఉన్నాయి. అంటే నవగ్రహాలలో చేయలేము, మాంది గ్రహాన్ని మాత్రం మనం అజ్జేయగలుగుతాం. ఎందుకంటే ఈ 3 ప్రేతగ్రహాలను మాత్రం అజ్జేయగలుగుతాం. ఎక్కడైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి స్వామి, కుజగ్రహానికి సంబంధించి 32 రకాలు ఉంటుంది. అందులో 20 రకాలను మాత్రమే మనము ఆపగలం, లేదు చేయగలం, సెట్ చేసుకోగలం. ఇంకా 12 రకాలు ఏం చేయలేము, అంతే, అది కర్మ. మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో, శని ఇచ్చేటి, గురువు ఇచ్చేటి, బుధుడు ఇచ్చేటి, రవి ఇచ్చేటి, చంద్రుడు ఇచ్చేటి, శుక్రుడు ఇచ్చేటి, యాజ్ ఇట్ ఈజ్ కర్మ ప్రకారం పోవాల్సిందే. నువ్వు తిరుపతికి ఎన్నిసార్లు పూజలు ఎన్నిసార్లు చేయించు, హోమాలు ఎన్నిసార్లు చేయించు, కానీ ఈ మాంది ఈ 3 గ్రహాలు ఏవైతే ఈ ప్రేత గ్రహాలు ఉన్నాయో వాటికి మాత్రం మనం
ఎవరికైతే ఎఫెక్ట్స్ ఉంటాయో వాళ్ళకు మనం 200% కాదు 300% ఛాలెంజ్ చేసి చెప్తున్నా చేయొచ్చు మనం ఓకే చేయొచ్చు. అది మామూలుగా పూజారులు చేసేది కాదండి, అది తాంత్రికంగా చేసేది. ఓకే అంతే, దుష్టం కాదు అది. కాకపోతే ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ని మనం బాగు చేయొచ్చు, వాళ్ళ మనస్తత్వాన్ని బాగు చేయొచ్చు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మారిపోతూ ఉంటారు.